హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. కొత్తగా మన ఉన్న ఫామ్ కాకుండా కొత్త ఫామ్ పెడుతున్నాము. ఈ ఉన్న ఎలివేటెడ్ షెడ్డు 150 కెపాసిటీతో ప్రజెంట్ రన్ అవుతుంది. కొంచెం ఎక్స్ట్రాగా కావాలనుకున్నాను, అందుకని కొత్త ఫామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది మీరు చూస్తున్నది కొత్త ఫామ్కి రెడీ చేశాను. ఒక 2 days బ్యాక్ మట్టి తోలిచ్చాము. కొబ్బరి చెట్టు కూడా ఉంది. ఇది వచ్చేసి 150 సైజులో మట్టి తోలిచ్చి పెట్టాము. దీన్ని త్వరలో ఒక 2 daysలో స్టార్ట్ చేస్తున్నాము. ముందు మేరవ ఒక 100 ట్రిప్పులు పట్టింది. ఇది మొత్తం కూడా దీంట్లో 400 పిల్లలు పట్టే విధంగా ఎలివేటెడ్ షెడ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఒక సైజు వచ్చేసి 135 సైజులో ఏర్పాటు చేస్తున్నాము. 400 పిల్లలు పడతాయి. చూడవచ్చు. ముందుగా ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఛానల్లో ప్రతిరోజు ఇంక నుంచి వీడియో అనేది రావడం జరుగుతుంది. ఈ షెడ్ అసలు ఫస్ట్ నుంచి ఎలివేటెడ్ షెడ్ అనేది ఎలా నిర్మించుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం షెడ్ మొత్తం పూర్తయ్యే వరకు మీకు వీడియోలు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. లక్ష్మీ శ్రీనివాస పొట్టేల్ ఫారంని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. ఏమన్నా డౌట్లు ఉంటే మెసేజ్లు చేయండి. ఈ చూస్తున్న సైట్ మొత్తం ఇదంతా ఈ షెడ్ కోసం ఏర్పాటు చేశాము. ఈ పక్కనే దాని మేత కోసమని 4G బుల్లెట్ అనేది కనుపులు అనేది తెప్పించి గుచ్చటం అయిపోతుంది. ఈ గుచ్చి కూడా ఒక వారం అవుతుంది. ఇప్పుడే మొలకలు అనేది వస్తున్నాయి. ఫస్ట్ దీన్ని బోధులు అనేది కొట్టించాలి. ఫస్ట్ భూమిని మనం ఎక్కువ రోజులు పంట అనేది ఇది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండే పంట కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ట్రాక్టర్ నాగేలు తగిలించి నాగేలుగా లోతుగా దుక్కు అనేది దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత గొర్రుతో ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత కానీ ఒక వారం ఆగిన తర్వాత దాన్ని బాగా గొర్రుతో 2 సార్లు బాగా కలబెట్టుకోవాలి. గొర్రు తోలిన తర్వాత రోటోవేటర్ కొట్టుకోవాలి. 2 సార్లు రోటోవేటర్ కొడితే మట్టి అంతా కూడా జల్లెళ్ళలాగా అయిపోద్ది అనమాట. అప్పుడు మనం బోధులు గట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. గట్లుగా అనేది ఏర్పాటు చేయటం వల్ల మనం నీళ్లు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి దుబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి 150-160 పిలకలు అనేవి వస్తాయి కాబట్టి ఇట్లా గట్ల రూపంలో ఉంటే కొంచెం గడ్డి కూడా అనేది తక్కువ పట్టుద్ది. వాటర్ త్వరగా పారుతాయి, ఈజీగా ఉంటుంది. ఇట్లా నేను చూడండి, ఇది మొత్తం కూడా 3 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. 3 ఎకరాలు మొత్తం కూడా 4G బుల్లెట్ పెట్టాను. ఇంకొక ఎకరంలో హెడ్జ్ లోషను, అవిసెలు, మలబరీ వీటిని రెడీ చేస్తున్నాను. ప్రజెంటు ఈ 4G బుల్లెట్ వరకు చూపిస్తున్నాను. రేపటి వీడియోలో అవి కూడా కవర్ చేస్తాను. ఇది ఫారంకి దగ్గరగా ఉంది కాబట్టి ఈ వీడియో దీంట్లోనే కలిపి తీయటం జరుగుతుంది. చూశారు కదండి, ఇదిగోండి కనుపు కూడా ఇట్లా వస్తుంది అన్నమాట. అప్పుడే కనుపు స్టార్ట్ అయింది. పిలకలు అనేవి వచ్చేస్తున్నాయి. ఈ ఛానల్ని మీరు అందరూ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరూ కూడా చూసి లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతిరోజు ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది అసలు ఎలా నిర్మించుకోవాలి అందరికీ డౌట్. ఎన్నో వీడియోలు చూసుంటాను, నేను కూడా చాలా వీడియోలు చూశాను. నేను ఫామ్స్ అయితే విజిట్ చేయలేదు కానీ చాలా వీడియోలు చూసి ఒక ఎలివేటెడ్ షెడ్ అనేది నిర్మించాను. ఆ ఎలివేటెడ్ షెడ్ వచ్చేసి 25-50, దాంట్లో 150 పిల్లల దాకా పెట్టి రన్ అవుతుంది. ఇది కొత్త ఎలివేటెడ్ షెడ్ అనమాట. ఈ ఎలివేటెడ్ షెడ్లో మీకు అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అసలు ఎలా రెడీ చేసుకోవాలి, ఏ సైజులో రెడీ చేసుకోవాలి, పిల్లర్స్ ఏ సైజులో వేయాలి, గుంతలు ఎంత లోతులో తీసుకోవాలి, ఏ సైజు ఏ మెటీరియల్ వేస్తే పిల్లలు పైకి ఎక్కినప్పుడు, ఎలివేటెడ్ షెడ్ కాబట్టి పైకి ఎక్కినప్పుడు ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు ఓక్కుండా ఉండాలి కదా, అలా చేయటానికి కూడా ఏర్పాటు చేయటం జరిగింది.
ఇది రోడ్డు ఫేసే అనమాట ఫాము. రేపటి నుంచి చుట్టూ ఫెన్సింగ్ వేపిస్తాము. ఫెన్సింగ్ వేసిన తర్వాత ఈ షెడ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఒకటే బిట్టుగా తీసుకున్నాము. మొత్తం చూసుకోండి, మొత్తం 3 ఎకరాల బిట్టు. నేను ఎలివేటెడ్ షెడ్డే ఎంచుకోవటానికి గల కారణం ఏంటంటే, మా సైడు ల్యాండ్ అనేది ఎక్కువగా చూస్తున్నారు కదా, అవి సరుగుడు అంటారు మా సైడు. ఆ కనిపించాయి ఎక్కువగా అవి ఉంటాయి. ల్యాండ్ అనేది ఖాళీ ఉండదు. ఇక్కడ పిల్లల్ని మనం కిందకి దించి మేపుకోవటానికి కూడా అవకాశం ఉండదు. ఇట్లా గడ్డి రూపంలో వాటర్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఈ విధంగా గడ్డి అనేది రెడీ చేసుకొని పిల్లల్ని పెంచడం వరకే మాకు ఇక్కడ ఆప్షన్ ఉంది. ఆ ఉద్దేశంతో కూడా ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఎలివేటెడ్ షెడ్లో ఉండటం వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఉపయోగాలు అంటే పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది, పిల్ల క్వాలిటీగా రెడీ అవుతుంటుంది, ఎదుగుతుంటుంది, వస్తుంటుంది. నష్టాలంటే పిల్లకి భూమి మీద ఉన్నంత పట్టు ఎలివేటెడ్ షెడ్లో రాదు. ఇప్పుడు వర్షాకాలం కానీ నైట్ పూట కానీ, వర్షాకాలంలో ఎలివేటెడ్ షెడ్డు బాగుంటుంది, కానీ నైట్ పూట చలికాలం అటువంటి టయాల్లో అది గొర్రె కానీ పొట్టేలు కానీ ఏదైనా జంతువు కానీ నేలను అంటి పెట్టుకొని ఉంటేనే వేడిని తట్టుకోగలదు. మేము ఇప్పుడు అంత పెద్ద షెడ్ ఎలివేటెడ్ షెడ్ వేసినా కానీ అవన్నీ కూడా ఒక చోటకి దగ్గరగా వస్తాయి. దగ్గరగా వచ్చి ఒకదానికొకటి అలా అతుక్కొని కూర్చుంటాయి. ఎందుకంటే ఆ వేడిని తయారు చేయడానికి. అట్లా ఈ ఎలివేటెడ్ షెడ్ పనికిరాదు. కింద నుంచి మరలా ఎలివేటెడ్ కింద స్లేటెడ్ వాటి మ్యాట్ల కింద నుంచి మరలా చల్లదనం అనేది తగులుతుంటుంది. అలా అన్నమాట. కొన్నిటికి ఉపయోగం ఉంది, కొన్నిటికి లాస్ ఉంది. కానీ ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు షెడ్ వేసుకుంటుంటారు. ఎలివేటెడ్ షెడ్డే వేయాలని రూల్ లేదు. నేను దానికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అంటే వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ కొంచెం రోజు చిమ్మటం, ఈ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ వీటిల్లో ఎక్కువగా వర్కర్ కష్టపడే పని ఏంటంటే వాటిని చిమ్మటమే. ఆ చిమ్మే బాధ లేకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే వర్కర్స్ని కష్టం అలా చిమ్ముతూ ఉంటే వర్కర్ కొన్ని రోజులకు మార్చుకోవాల్సి వస్తుంది. అందుకనే ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఈరోజు ఎలివేటెడ్ షెడ్కి అనేది వెళ్ళటం జరిగింది. కొత్త షెడ్డు మొత్తం చూడండి, 150 సైజులో వేస్తున్నాము. అందులో కొన్ని పార్టీషన్స్ చేస్తున్నాము. ఈ షెడ్ మీకు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. దీంట్లో కొన్ని చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాను ఈ షెడ్లో. ఇవన్నీ కూడా మన పాత షెడ్ చూడాలనుకుంటే ఈ ఛానల్లో ఉంది, చూడండి. లక్ష్మీ శ్రీనివాస పొట్టేలు ఫార్మ్ అంటే